నానబెట్టిన శనగలండి. శనగలు, పెసలు, కొత్తిమీర, కొద్దిగా ఆయిలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఇవి కుక్కర్లో పెట్టుకోవాలండి. 4-5 విజిల్స్ రావాలి. ఇవైతే ఉడకబెట్టొద్దండి, తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి అవసరం లేదు. స్టవ్ వెలిగించానండి, కుక్కర్ పెట్టాను. ఇవి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు అవి కోసుకోవాలండి, రెడీగా పెట్టుకోవాలి. పెనం వేడయిందండి, కొద్దిగా ఆయిల్ వేయాలి. కొద్దిగా జీలకర్ర అండి, కొన్ని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నానబెట్టుకున్న పెసలండి, వీటిని ఏమి ఉడికించద్దు, డైరెక్ట్ వేసేస్తే సరిపోతుంది. చిటిక ఉప్పు, కొంచెం పసుపు, లైట్ కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవసరం లేదు. ఉడకబెట్టిన శనగలండి, ఇవి కొంచెం ఉప్పు, కారం, మసాలా పట్టేంత వరకు వేగించాలండి. ఇవి చాలా బలమండి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి కూడా. ఇవి రోజుకు ఒక కప్పు తింటే చాలా మంచిదండి. మనం టిఫిన్ మానేసి టిఫిన్ బదులు తింటే చాలా బెస్ట్ అండి. కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ తాలింపు అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం, ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకునేటోళ్ళకి ఇంకా రుచిగా ఉంటుంది, తక్కువ తినేటోళ్ళకి కొంచెం చప్పగా ఉంటుంది. ఇది ఇంట్లో వారంలో ఒకసారి పిల్లలకి అందరికీ ఇంట్లో టిఫిన్ మానేసి ఇవి పెట్టండి, చాలా హెల్దీగా ఉంటాము ఇంట్లో వాళ్ళందరూ. స్టవ్ పని చేయాలి. ఇది చాలా సింపుల్ పని అండి. నైట్ నానబెట్టుకుని పొద్దున ఉడికించి తాలింపు వేసేస్తే సరిపోతుంది. ఈ పెసలు ఉడికించే అవసరం లేదండి, మనం ఎలా వేసేస్తే తొందరగానే ఉడికిపోతాయి. తాలింపులోనే ఉడకబెట్టామంటే మెత్తగా అయిపోతాయి, పప్పు అయిపోతుంది. అందుకు ఉడకబెట్టకూడదు, ఇలా గింజల్లాగా వేయాలి.